Right. Hello everyone. So welcome. So I guess you are live now. సో ఈ సెషన్లో మనం ఏంటంటే ఏరియాస్ అండ్ వాల్యూమ్ లేదా మెన్సురేషన్ అనే టాపిక్ అనేది చూడబోతున్నాం. సో క్లాస్ అనేది ఇంకా జాయిన్ కాకపోతే వెంటనే జాయిన్ అవ్వండి, మనం సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో బేసికలీ ఈ ఏరియాస్ వాల్యూమ్స్ ఏం కాదు. ఏరియాస్ వాల్యూమ్స్ అంటే సింపుల్గా మెన్సురేషన్ 2D, మెన్సురేషన్ 3D రెండు కూడా మెన్సురేషన్ కిందకి వస్తాయి అక్కడ. రైట్, ఒక్క సెకండ్ ఆగండి, ఇంకా జాయిన్ అయ్యే వాళ్ళు జాయిన్ అవుతూ ఉంటారు. Let us wait for a minute. Right, okay. రైట్, ఓకే. సో సెషన్ అనేది స్టార్ట్ చేద్దాం. సో టోటల్గా ఏరియాస్ అండ్ వాల్యూమ్స్ లేదా మెన్సురేషన్, ఇందులో ఏంటంటే అన్నిటికంటే చాలా చాలా ఇంపార్టెంట్ ఏంటి అంటే ఫార్ములా అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. ఏం చేయాలి? ఏదైతే మనకు ఫిగర్స్ ఉన్నాయో, ఓకేనా, ఏవైతే షేప్స్ ఉన్నాయో వాటి యొక్క ఫార్ములా కనుక మనకు గుర్తుంటే మనం ఏంటంటే ఇది ఈజీగా చేసేయచ్చు. ఇందులో ఏంటంటే కొన్ని మోడల్స్ మాత్రమే ఉంటాయి. ఏంటి? ఈక్వల్ వాల్యూమ్ చేయడం ఆ మోడల్ ఉంటుంది, షిఫ్ట్ చేయడం, రీకాస్ట్ చేయడం, ఆ విధంగా వస్తాయి. సో ఎలా వస్తుంది ఏంటి అనేది మనం డిస్కస్ చేద్దాం. క్లియరా? సో ఇక ఫస్ట్ క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 1. సో ఈజీ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం. ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ హ్యావింగ్ రేడియస్ 5 సెంటీమీటర్స్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఇప్పుడు మనకేంటంటే సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ అనేది తెలియాలి. సో సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ కి ఫార్ములా ఏంటి? ద సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ నథింగ్ బట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 2 పై ఆర్. సో ఇక్కడ ఏం చేయాలి? ఆర్ వాల్యూ అనేది సబ్స్టిట్యూట్. సో 2 పై ఆర్ వాల్యూ ఇస్ 5. 5 2s are what? 5 2s are 10. సో సర్కంఫరెన్స్ అనేది ఏమవుతుంది? 10 పై, అవునా? సర్కంఫరెన్స్ ఈజ్ 10 పై విచ్ ఈజ్ ఆప్షన్. సో 10 పై అనేది ఏ ఆప్షన్ అండి? 1 2 3? సో ఏ ఆప్షన్ చెప్పండి? ఫస్ట్ ఆప్షన్, సెకండ్ ఆప్షన్, థర్డ్ ఆప్షన్ అంటే ఆప్షన్ 1. లేదు, ఎగ్జామ్లో ఏం చేస్తాడంటే ఈ పైని ఏం చేస్తాడంటే 10 ఇంటూ పై వాల్యూని 22/7 అని చెప్పేసి తీసుకుంటాడు. సో అలాగైనా చెప్పచ్చు 220/7, ఓకేనా. ఇంకొన్నిసార్లు ఏం చేస్తాడంటే పై వాల్యూని 3.14గా కూడా కన్సిడర్ చేయమంటారు. సో ఇక్కడ మనకేంటంటే ఏది కన్సిడర్ చేయాలి అని చెప్పేసి మనకి ఇక్కడ మెన్షన్ చేస్తాడు. సో గివెన్ దట్ పై ఈజ్ ఈక్వల్స్ టు 22/7 ఇది చెప్పొచ్చు. ఇది ఫస్ట్ పాసిబిలిటీ. నెక్స్ట్ సెకండ్ పాసిబిలిటీ ఏంటి? టేక్ పై ఈజ్ ఈక్వల్స్ టు 3.14. సో పై అనేది 3.14గా తీసుకోమని చెప్పేసి ఇలా కూడా చెప్పొచ్చు. ఈ రెండు పాసిబిలిటీస్. సో ఈ విధంగా కనుక ఉంటే మనకు 31.4 అనేది వస్తుంది. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 1కి ఆన్సర్ ఆప్షన్ 3. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 2 చూడండి. ఇఫ్ డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 10√2 సెంటీమీటర్స్ దెన్ ద లెంత్ ఆఫ్ ద సైడ్. దీనికంటే ఈజీ క్వశ్చన్ ఉంటుందా? సో ఏం చెప్పాడు? డయాగ్నల్ ఆఫ్ ఎ స్క్వేర్. సో ఒక స్క్వేర్లో డయాగ్నల్. సో ఒక స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఫార్ములా ఏంటి? సో స్క్వేర్ యొక్క డయాగ్నల్ ఇస్ నథింగ్ బట్ √2/a, ఓకేనా. √2a క్లియర్ కదా? సో √2a. సో √2a అనేది ఎంత ఇచ్చాడు ఇక్కడ? 10√2 ఇచ్చాడు. 10√2. సో ఇక్కడ నుంచి ఏ వాల్యూ అనేది ఏమవుతుంది? ఏ వాల్యూ అంటే సైడ్ ఆఫ్ ద స్క్వేర్. సో ఏ వాల్యూ విల్ బి 10√2/√2. ఇప్పుడు ఏ వాల్యూ అనేది √2 క్యాన్సిల్ అయిపోయి ఏ వాల్యూ అనేది 10గా వస్తుంది. క్లియరా? సో ఏ వాల్యూ ఎంత వస్తుంది? 10. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది? 10. ఇక్కడ అడిగింది సైడ్ కాబట్టి ఏ వాల్యూ ఇస్ 10. క్లియర్? నెక్స్ట్ ఈజీ క్వశ్చన్స్ ఇవి ఫస్ట్. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూద్దాం. కొంచెం ఏంటి అంటే మనకు డిఫికల్టీ లెవెల్ కొంచెం ఇంక్రీజ్ అయింది. ఏం చెప్పాడు? ఏ పాత్ ఆఫ్ 3 meters ఈజ్ లేడ్ ఆన్ బార్డర్ ఇన్సైడ్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ గార్డెన్ హూస్ లెంత్ అండ్ బ్రెత్ ఆర్ 40 meters అండ్ 20 meters రెస్పెక్టివ్లీ. అంటే ఇప్పుడు మన దగ్గర ఏముందంటే ఒక రెక్టాంగులర్ గార్డెన్ అనేది ఈ విధంగా ఉంది. సో ఈ రెక్టాంగులర్ గార్డెన్ లో మనం ఏం చేసామంటే ఒక పాత్ వేసాం. అంటే వాకింగ్ చేయడం కోసం ఒక పాత్ అనేది వేసాం. అది ఎక్కడ వేసాం చూడండి? ఇన్సైడ్ వేసాం. ఆ రెక్టాంగులర్ ఫీల్డ్ యొక్క దానికి ఇన్సైడ్ అనేది వేసాం. అంటే ఈ విధంగా. క్లియరా? సో ఈ విధంగా ఇన్సైడ్ ఏం చేసామంటే ఒక పాత్ అనేది వేసాం. ఏం చేసాం? ఈ పాత్ అనేది ఇది పాత్, ఓకేనా. మనం వాకింగ్ చేస్తాం కదా. సో ఇది ఒక పార్క్ లో పాత్. సో ఇప్పుడు మనం ఏం చెప్పాలంటే వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ ద పాత్, అంటే ఆ పాత్ యొక్క ఏరియా కావాలి. సో ఇక్కడ మనకేంటంటే ఒక డైరెక్ట్ ఫార్ములా కూడా నేను మీకు ఏంటంటే చెప్పడం జరిగింది. బట్ నేనేంటంటే స్పెసిఫిక్గా ఏం చేస్తానంటే నాకు పాత్ ఏరియా కావాలి అంటే, సో నాకు పాత్ యొక్క ఏరియా కావాలంటే ఏదైతే బిగ్గర్ రెక్టాంగిల్ ఉందో, ఓకేనా, బిగ్గర్ రెక్టాంగిల్ అందులోంచి స్మాలర్ రెక్టాంగిల్ని తీసేస్తే నాకు పాత్ ఏరియా వచ్చేస్తుంది.
అంతే కదా. బిగ్గర్ రెక్టాంగిల్ నుంచి స్మాలర్ రెక్టాంగిల్ తీసేస్తే పాత్ ఏరియా వస్తుంది. సో ఇప్పుడు బిగ్గర్ రెక్టాంగిల్ యొక్క డైమెన్షన్స్ మనకి ఇచ్చాడు. బిగ్గర్ రెక్టాంగిల్ ఎంత అంట, లెంత్ వచ్చేసరికి 40 మీటర్స్, దీని తర్వాత బ్రెత్ వచ్చేసరికి 20 మీటర్స్. లెంత్ ఎంత 40, బ్రెత్ వచ్చేసరికి 20. నెక్స్ట్ ఇప్పుడు స్మాలర్ రెక్టాంగిల్ యొక్క పాత్ అనేది ఏమవుతుంది, స్మాలర్ రెక్టాంగిల్ యొక్క పాత్ అనేది కూడా ఎప్పుడు గుర్తుపెట్టుకోండి. సో క్యాపిటల్ ఎల్, క్యాపిటల్ బి. సో క్యాపిటల్ ఎల్ అనేది 20, సో క్యాపిటల్ ఎల్ అనేది 40, క్యాపిటల్ బి అనేది ఎంత 20, క్యాపిటల్ బి ఎంత 20. నెక్స్ట్ స్మాల్ ఎల్, స్మాల్ బి అంటే స్మాలర్ ఇవి. సో ఇది ఏమవుతాయి, సింపుల్గా ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఏంటంటే -3 చేయకూడదు, 2 × 3 అంటే 3ని 2 సార్లు తీసేయాలి. ఏం చేయాలి, మనం 2 సార్లు తీసేయాలి. ఎందుకు తీయాలి అలాగా, ఇక్కడ ఒకసారి విడ్త్ అనేది ఉంది, ఇక్కడ కూడా ఒక విడ్త్ అనేది ఉంది, అంటే ఇక్కడ 2 విడ్త్స్ ఉంటాయి, అంటే 2 విడ్త్స్, ఇవి రెండింటిని మనం మైనస్ చేయాలి. సో లెంత్ అనేది ఏమవుతుంది, సో స్మాల్ ఎల్ అంటే 40 - 3 2 = 6, బ్రెత్ కూడా 20 - 6. సో స్మాల్ ఎల్ ఈజ్ 40 - 6 ఎంత 34, బ్రెత్ వచ్చేసరికి 20 - 6 14. సో ఇది 34, ఇది 14. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, బిగ్గర్ రెక్టాంగిల్ నుంచి స్మాలర్ రెక్టాంగిల్ తీసేయండి. సో బిగ్గర్ రెక్టాంగిల్ ఏరియా ఏమవుతుంది, లెంత్ ఇంటూ బ్రెత్. సో లెంత్ మల్టిప్లైడ్ బై బ్రెత్ మైనస్ స్మాల్ ఎల్ ఇంటూ బ్రెత్. సో ఇక్కడ ఎంత 40 మల్టిప్లైడ్ బై 20 మైనస్ 34 మల్టిప్లైడ్ బై 14. సో 4 2s are 8, 800. సో 14 ఒక 34, సో 34 ఒక 14, 4 4s are 16, 1 4 3s 12, 12 ఒక 12 ఒక 4 16 17, దీని తర్వాత 1 వస్తుంది, 3 1 3 4 476, 476. సబ్ట్రాక్ట్ గనక చేస్తే మనకు ఎంత వస్తుంది, 324, అంతే కదా. సో 800 నుంచి 476 తీసేస్తే ఆన్సర్ ఈస్ 324. క్లియర్. సో ఆన్సర్ ఏమవుతుంది, ఆప్షన్ 3 324. ఓకేనా. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం, 4th క్వశ్చన్. అర్థమైంది కదా. 3rd క్వశ్చన్. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. ద లెంత్ ఆఫ్ వన్ ఆఫ్ ద ప్యారలల్ సైడ్స్ ఆఫ్ ఎ ట్రెపీజియం, ఓకేనా, ఆఫ్ ఏరియా 480 మీటర్ స్క్వేర్. అంటే మన దగ్గర ఒక ట్రెపీజియం అనేది ఉంది, ఇలా ఒక ట్రెపీజియం అనేది ఉంది. సో ఈ ట్రెపీజియం యొక్క ఏరియా ఇచ్చేసాడు. సో వాట్ ఈస్ ద ఏరియా ఆఫ్ దిస్ ట్రెపీజియం అంటే 480 మీటర్ స్క్వేర్, అండ్ లెంత్ ఎంత అంట 20 మీటర్స్. లెంత్ హౌ మచ్, సో లెంత్ ఈస్ 20 meters అండ్ ద డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్ ఈస్ 15 meters. సో లెంత్ వచ్చేసరికి 20 meters ఇచ్చేసాడు. లెంత్ ఎంత అంట 20 meters, లెంత్ ఎంత 20 meters. దీని తర్వాత దీని యొక్క డిస్టెన్స్ బిట్వీన్ ద ప్యారలల్ సైడ్స్, సో ఈ డిస్టెన్స్ వచ్చేసరికి ఇదంతా ఇచ్చాడు 15, ఇదంతా 15. లెట్ us say దిస్ ఈజ్ ఎక్స్. సో ఈ వాల్యూ అనేది ఎక్స్ అనుకుందాం. సో ఇప్పుడు మనకు ఏరియా కూడా ఇచ్చేసాడు. సో ఇప్పుడు మనకు ఏరియా ఆఫ్ ద ట్రెపీజియం ఫార్ములా తెలియాలి. సో ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం ఈజ్ నథింగ్ బట్ హాఫ్ మల్టిప్లైడ్ బై హైట్ లేదా డిస్టెన్స్ బిట్వీన్ ద టూ ప్యారలల్ సైడ్స్, హాఫ్ ఇంటూ హైట్ మల్టిప్లైడ్ బై ఏ ప్లస్ బి. హియర్ ఏ ప్లస్ బి ఆర్ ద ప్యారలల్ సైడ్స్. సో ఏవైతే ప్యారలల్ గా సైడ్స్ ఉంటాయో వాటి యొక్క సమ్. సో ఇక్కడ ఆన్సర్ ఏమవుతుంది, హాఫ్. హైట్ ఎంత, హైట్ లేదా డిస్టెన్స్ ఎంత 15, ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే 20 + 4. సో ఇక్కడ ఏరియా ఇచ్చేసాడు. సో ఏరియా ఎంత చూడండి, ఏరియా ఈజ్ 480. సో ఏరియా ఎంత 480. క్లియరా. సో ఇక్కడ 480 అనేది అలాగే ఉంటుంది, దట్ ఈస్ ఈక్వల్స్ టు, సో ఇక్కడ కనుక చూస్తే 15, ఈ 15/2ని ఇటు సైడ్ పంపించేద్దాం. సో 15/2 అనేది ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ఇంటూ 2/15, దట్ ఈస్ ఈక్వల్స్ టు హౌ మచ్ 20 + x. ఇది ఎక్స్ కదా, 20 + x. సో 15తో క్యాన్సిల్ చేద్దామా, 15 3s are 45, 15 3s 45, రిమైండర్ ఎంత 3, 15 2s are 30. సో 32 2s are, సో 2 2s are 4, 3 2s are 6, 64, దట్ ఈస్ ఈక్వల్స్ టు 20 + x. సో ఇక్కడ నుంచి x వాల్యూ అనేది ఏమవుతుంది, 64 - 20, x వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 44. సో x వాల్యూ ఎంత వచ్చింది 44, ఆన్సర్ అనేది ఏమవుతుంది 44. సో ఇక్కడ మనం ఏం చేయాలి, పైన అనేది 20 తీసుకోవాలి, కింద x తీసుకోవాలి. ఎందుకు, ఇది చిన్న వాల్యూ ఉండాలి, ఇది పెద్ద వాల్యూ ఉండాలి. ఓకేనా. ఇది 20, ఇది x. సో x వాల్యూ ఇస్ 44, విచ్ ఇస్ ఆప్షన్ 3. క్లియరా. సో ఇక్కడ మనకేంటంటే మెన్సురేషన్లో ఫార్ములాస్ కనుక తెలిస్తే ఈజీగా చేసేయచ్చు. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 5. సో ఇక్కడ కూడా చూడండి, సేమ్ అదే ట్రెపీజియం ఇచ్చాడు. ద ఏరియా ఆఫ్ ట్రెపీజియం హూస్ ప్యారలల్ సైడ్స్ ఆర్ ఆఫ్ లెన్స్ 40 meters అండ్ 30 meters. సో మనకు రెండు ప్యారలల్ సైడ్స్ యొక్క లెన్స్ అనేవి ఇచ్చేసాడు.
రెండు ప్యారలల్ సైడ్స్ యొక్క లెంత్ అనేది ఇచ్చేసాడు. ఎంత ఇచ్చాడు చూడండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాడంటే ఈ లెంత్ వచ్చేసరికి, ఒక లెంత్ వచ్చేసరికి 30 మీటర్స్, ఇంకొక లెంత్ వచ్చేసరికి 40 మీటర్స్. అండ్ ఇంకో పాయింట్ చెప్పాడు, అండ్ హ్యావింగ్ నాన్ ప్యారలల్ సైడ్స్, ఈక్వల్ నాన్ ప్యారలల్ సైడ్స్. అంటే ఏంటంటే ఇది రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయంట. అంటే ఈ లెంత్ రెండు కూడా ఈక్వల్ గా ఉన్నాయి. సో ఈక్వల్ గా ఉన్నాయి అంటే ఎన్ని మీటర్స్ ఉన్నాయి? ఇది వచ్చేసరికి 13 మీటర్స్, ఇది కూడా 13 మీటర్స్. అవునా? ఇది కూడా 13 మీటర్స్. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, సో ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేయాలి. మనం ఏం ఫైండ్ అవుట్ చేయాలి? ఏరియా. సో ఏరియా ఆఫ్ ఎ ట్రెపీజియం ఈజ్ నథింగ్ బట్ 1/2 ఇంటూ హైట్ ఇంటూ ఏ ప్లస్ బి. సో ఏ ప్లస్ బి అంటే రెండు సైడ్స్. సో మనకు ఏంటంటే రెండు సైడ్స్ వచ్చేసాయి, బట్ మనకేంటంటే ఈ లెంత్ అనేది కావాలి. ఏ లెంత్ కావాలి? ఈ పర్టికులర్ ఈ డిస్టెన్స్ అనేది కావాలి. అంటే ఈ రెండింటి మధ్య ప్యారలల్ సైడ్స్ మధ్య హైట్. సో ఇది ఎలా కనుక్కోవచ్చు అంటే, చాలా సింపుల్ గా మనం ఏంటంటే ఒక కన్స్ట్రక్షన్ చేయాలి. సో ఇక్కడ ఎలాగైతే మనం ఒక కన్స్ట్రక్షన్ చేసామో, అంటే ఇలా కట్ చేసాం కదా, ఇక్కడ కూడా అలాగే కట్ చేద్దాం. ఇక్కడ కూడా ఏం చేద్దాం? అలాగే కట్ చేద్దాం. సో ఈ లెంత్ ఏమవుతుంది చూడండి. సో ఈ లెంత్ వచ్చేసరికి 30. అవునా? ఈ డిస్టెన్స్ పైన ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది కదా, జాగ్రత్తగా చూడండి. ఇదేమైంది? ఒక రెక్టాంగిల్ ఫామ్ అయింది. సో ఒక రెక్టాంగిల్ లో పైన 30 అయితే ఆపోజిట్ సైడ్స్ అనేవి ఏమైతే ఈక్వల్ అవుతాయి. సో ఇది 30 అయితే ఇది కూడా 30 అయింది. అవునా? సో 30 అయింది. నెక్స్ట్ ఇక కింద మొత్తం డిస్టెన్స్ అంతా ఇది. సార్ కింద కనుక మొత్తం డిస్టెన్స్ చూస్తే అది 40, బట్ ఇక్కడ ఏముంటుంది? 30 ఉంది. రిమైనింగ్ ఎంత సార్? 40లో 30 పోతే 10. సో 10 అనేది మనం ఏం చేయాలంటే రెండిటికి ఈక్వల్ గా డివైడ్ చేయాలి. అంటే అటు ఒక 5 ఇటు ఒక 5 పెట్టాలి. అర్థమవుతుందా? సో రైట్ సైడ్ ఒక 5, లెఫ్ట్ సైడ్ ఒక 5. అప్పుడు ఏమవుతుంది చూడండి, ఇది 5, ఇది 5. రెండింటిని ఈక్వల్ గా కనుక మనం డివైడ్ చేస్తే, ఎందుకు ఈక్వల్ గా డివైడ్ చేస్తున్నామంటే ఇక్కడ రెండు కూడా ప్యారలల్ అయ్యాయి కాబట్టి. ఏది? ఈ రెండు ప్యారలల్, దాంతో పాటు ఇవి ఈక్వల్. నాన్ ప్యారలల్ సైడ్స్ ఏవైతే ఇలా ఉన్నాయి కదా సైడ్స్, అవి రెండు కూడా ఈక్వల్ అయ్యాయి కాబట్టి ఇలా మనం ఈక్వల్ గా డివైడ్ చేస్తున్నాం. సో ఇక్కడ ఒక 5, ఇక్కడ ఒక 5. నెక్స్ట్ ఇప్పుడు మీరు ఏం చేయాలి? ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ని గమనించాలి. సో మీరు ఏం చేయాలి? ఇక్కడ ఒక 90 డిగ్రీస్ ఫామ్ అయింది, ఇక్కడ ఒక 5 ఉంది, ఇక్కడ ఒక 13 ఉంది. చూడండి ఇక్కడ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. సో 5, 13 ఇక్కడ ఏమొస్తుంది? 12. సో ఇక్కడ మనకు హైట్ అనేది వచ్చేసింది. సో వాట్ ఈస్ ద హైట్ ఆఫ్ దిస్ ట్రెపీజియం? సో ఈ ట్రెపీజియం యొక్క హైట్ ఏంటి అని అడిగితే ఏం చెప్తాం? 12. ఎలా చెప్పాం? పైథాగరస్ అనేది యూజ్ చేసి చెప్పాం. అవునా? సో ఇది హైట్ అనేది 12 వచ్చేసింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 1/2 ఇంటూ హైట్ వాల్యూ అంతే ఇక్కడ 12 మల్టిప్లైడ్ బై ఏ వాల్యూ 30 ప్లస్ బి వాల్యూ 40. అంతేనా? సో ఏరియా ఆఫ్ ట్రెపీజియం వచ్చేసింది. సో 1/2 ఇంటూ 12 అంటే ఇది ఏమవుతుంది? క్యాన్సల్ అయితే 6 అవుతుంది. సో ఇది 6 అవుతుంది. 6 మల్టిప్లైడ్ బై 40 ఒక 30, 70. 6 7s are what? 6 7s are 42. సో ఆన్సర్ ఈస్ 420. ఆన్సర్ ఏమవుతుంది? 420, విచ్ ఇస్ ఆప్షన్ 3. ఇది కూడా ఆప్షన్ 3. క్లియర్? సో క్వశ్చన్ నెంబర్ 5 ఈ విధంగా సాల్వ్ చేయాలి. ఓకేనా? అర్థమైంది అందరికి? రైట్. ఇక నెక్స్ట్ 6th క్వశ్చన్ వెళ్దాం. క్వశ్చన్ నెంబర్ 6 చూడండి. ఇది కూడా చాలా ఈజీ క్వశ్చన్. ఇక్కడ మనం ఏం చేయాలి? ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? హెరాన్స్ ఫార్ములా అనేది యూజ్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నాడు? రెండు సైడ్స్, ఒక ట్రయాంగిల్ ఉంది. ఆ ట్రయాంగిల్ కి 3 సైడ్స్ ఉన్నాయి. 8, 7, 8, 9. సో 7, 8, 9 ఇవి 3. సో వీటిని ఏమంటాం? దీన్ని ఏ అంటాం, దీన్ని బి అంటాం, దీన్ని సి అంటాం. సో హెరాన్స్ ఫార్ములా, ఏరియా ఆఫ్ ఎ ట్రయాంగిల్ హెరాన్స్ ఫార్ములా ఏం చెప్తుందంటే, అండర్ రూట్ ఆఫ్ ఏరియా ఈజ్ నథింగ్ బట్ అండర్ రూట్ ఆఫ్ ఎస్ ఇంటూ ఎస్ మైనస్ ఏ మల్టిప్లైడ్ బై ఎస్ మైనస్ బి మల్టిప్లైడ్ బై ఎస్ మైనస్ సి, వేర్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు, ఎస్ అనేది ఏమవుతుంది? ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2. ఓకేనా? సో ఏ ప్లస్ బి ప్లస్ సి బై 2 కనుక చూస్తే 3 8 24, 24/2 ఇస్ 12. సో సెమీ పెరిమీటర్ ఏమవుతుంది? 12 అవుతుంది. ఓకేనా? ఎస్ వాల్యూ ఏమవుతుంది? 12. సో మనం ఏం చేస్తాం? 6, 8, 9 మూడింటిని యాడ్ చేయండి, యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయండి, యాడ్ చేసి 2తో డివైడ్ చేయండి. సో 24 అవుతుంది. సో యాడ్ చేస్తే 24, సెమీ పెరిమీటర్ ఈస్ 12. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. అండర్ రూట్ ఆఫ్ 12 మల్టిప్లైడ్ బై 12 మైనస్ 7, 12 మైనస్ 8, మళ్ళీ 12 మైనస్ 9 ఎంత వస్తుంది? అండర్ రూట్ ఆఫ్ 12 మల్టిప్లైడ్ బై 5 మల్టిప్లైడ్ బై 4 మల్టిప్లైడ్ బై 3. అంతే కదా? ఇదే. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక 12 ఉంది, ఇక్కడ ఏముంది? 12. ఇవి రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? 12. సో రెండు 12s ఉన్నాయి కాబట్టి ఒక 12 అనేది బయటకు వచ్చేస్తుంది. సో ఇది ఒక 12, ఇది ఒక 12, 4 is 12. సో రెండు 12s ఉన్నాయి కాబట్టి ఒకటి బయటకు వచ్చేస్తుంది. సో అప్పుడు లోపల ఏం మిగిలింది? 5. సో ఆన్సర్ ఈస్ 12√5. ఆన్సర్ ఏమవుతుంది? 12√5, విచ్ ఈజ్ ఆప్షన్ 1. సో 12√2 కాదు, 12√5.
ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ 1 అనేది ఆన్సర్ అవుతుంది. క్లియరా? సో క్వశ్చన్ నెంబర్ 6 కంప్లీటెడ్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఆర్ ఇన్ ద రేషియో 8:5. సో ఇక్కడ లెంత్ అనేది ఏమవుతుంది? లెంత్ ఈజ్ నథింగ్ బట్ 8x. అదే విధంగా బ్రెడ్త్ అనేది ఏమవుతుంది? 5x. సో 8x 5x. ఇఫ్ ద ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్, సో ఏరియా ఆఫ్ ద రెక్టాంగిల్ ఏం చెప్పాడు? 1000 మీటర్ స్క్వేర్. సో ఏరియా ఏంటి? ఏరియా ఆఫ్ ఎ రెక్టాంగిల్ ఈజ్ నథింగ్ బట్ లెంత్ మల్టిప్లైడ్ బై బ్రెడ్త్. సో లెంత్ ఎంత ఇక్కడ? 8x మల్టిప్లైడ్ బై 5x. సో ఇది ఎంత ఇచ్చాడు? ఏరియా 1000. అవునా? 1000. సో 5 8 40. 40 ఇంటూ ఎక్స్ ఇంటూ ఎక్స్ స్క్వేర్ అవుతుంది. అది జాగ్రత్త. 40 x square that is equals to 1000. సో 0తో 0 క్యాన్సల్. దెన్ ఎక్స్ స్క్వేర్ అనేది ఏమవుతుంది? 100/4 is 25. ఎక్స్ వాల్యూ అనేది ఏమవుతుంది? 5. ఎక్స్ వాల్యూ ఎంత? 5. నెక్స్ట్ ఇప్పుడు మనం కావాల్సింది ఏంటి? మనకు కావాల్సింది పెరిమీటర్. పెరిమీటర్ ఆఫ్ ఏ రెక్టాంగిల్ ఏమవుతుంది? పెరిమీటర్ ఇస్ నథింగ్ బట్ 2 times of L plus B. అవునా? 2 times of L plus B. సో 2 ఇంటూ L వాల్యూ ఎంత ఇక్కడ? 8x ప్లస్ B వాల్యూ ఎంత? 5x. సో 2 multiplied by 13x. సో 13 2s are 26x. సో పెరిమీటర్ అనేది 26x అవుతుంది. సో ఇక్కడ x వాల్యూ అనేది మనకు తెలుసు 26 multiplied by 5. x value is 5. సో 26 5s are 130. సో ఆన్సర్ ఈస్ 130 విచ్ ఈస్ ఆప్షన్ 3. అంతే కదా? చాలా ఈజీ క్వశ్చన్. ఎక్కువ టైం వేస్ట్ కూడా చేయకూడదు ఇందులో. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 8 చూడండి. ఇది కూడా మనం ఆల్రెడీ చెప్పాం. నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ అనేది ఏమవుతుంది? సో నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ కావాలంటే డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు పెరిమీటర్ ఇంటూ నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్. సో డిస్టెన్స్ అనేది ఏమవుతుంది? పెరిమీటర్ లేదా సర్కంఫరెన్స్. సో ఇక్కడ సర్కంఫరెన్స్ కాబట్టి సర్కంఫరెన్స్ CIRCUM సర్కంఫరెన్స్ మల్టిప్లైడ్ బై నెంబర్ ఆఫ్ రొటేషన్స్. ఓకేనా? నెంబర్ ఆఫ్ రొటేషన్స్ ఇది మనకు ఇది అవుతుంది. నెక్స్ట్ ఇప్పుడు చూడండి, ద నెంబర్ ఆఫ్ రెవల్యూషన్స్ మేడ్ బై అ వీల్ ఆఫ్ డయామీటర్ 2.8 మీటర్స్. సో డయామీటర్ 2.8 మీటర్స్ అయితే రేడియస్ అనేది ఏమవుతుంది? 1.4 మీటర్స్. సో డయామీటర్ అనేది 2.8 అయితే రేడియస్ అనేది 1.4 అవుతుంది. నెక్స్ట్ మనం కవర్ చేయాల్సిన డిస్టెన్స్ ఎంత? మనం కవర్ చేయాల్సిన డిస్టెన్స్ 660 మీటర్స్. సో డి వాల్యూ అనేది 660. సో డి వాల్యూ ఈజ్ 660. నెక్స్ట్ సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్. సో ఒక వీల్ అనేది ఎలా ఉంటుంది? సర్కిల్. సో సర్కంఫరెన్స్ ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ 2πr. సో పై వాల్యూ ఎంత ఇక్కడ? 22/7. రేడియస్ ఈజ్ 1.4 మల్టిప్లైడ్ బై n. సో మనకు కావాల్సింది ఇక్కడ n వాల్యూ అనేది కావాలి. ఓకేనా? సో ఇక్కడ నుంచి కనుక మనం చూస్తే సో ఇది ఏమవుతుంది? 0.2 అవుతుంది. ఇదేమవుతుంది? 0.2. దెన్ n వాల్యూ విల్ బి వాట్? n వాల్యూ విల్ బి 660 అపాన్. సో 22 ఇంటూ 2 44. 44 ఇంటూ 0.2. లేదా ఏం చేద్దాం? సో 44 ఇంటూ 0.2. సో 0.2 అనేది ఇలా వస్తుంది. అవునా? సో 44. సో 22 2s are 44. ఇక్కడ 0.2. సో నేను 0.2 కాకుండా ఏం చేస్తానంటే కింద పాయింట్ అనేది తీసేసి పైన ఒక 0 ఇస్తాను. అవునా? సో ఇక్కడ క్యాన్సిల్ చేద్దాం. 11 6 are 66. 00. 11 4s are 44. నెక్స్ట్ ఇంకా 4 1s are 4. 4 5s are 20. సో n వాల్యూ అనేది ఏమవుతుంది? n వాల్యూ ఈజ్ 150/2. సో 150లో సగం ఎంత? 75. అంతేనా? సో ఆన్సర్ ఈజ్ 75. సో ఎన్ని రొటేషన్స్ లేదా ఎన్ని రెవల్యూషన్స్ ఆ వీల్ చేయాలి అంటే 75 రెవల్యూషన్స్ చేయాలి. సో ఇక్కడ అంతా సో ఇక్కడ గేమ్ అంతా ఏంటి అంటే మీరు ఫార్ములాని గుర్తుపెట్టుకోవాలి. ఫార్ములా కనుక గుర్తుంటే ఆన్సర్ వచ్చేస్తుంది. ఫార్ములాలో ఏంటంటే వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి, ఆన్సర్ సాల్వ్ చేయాలి, అంతే. సో ఎప్పుడైతే మీరు ఫార్ములాని మర్చిపోతారో, ఓకేనా, ఫార్ములాలో కన్ఫ్యూజ్ అవుతారో అప్పుడు మనకి ఏంటంటే ఆన్సర్ అనేది రాదు. సో మెన్సురేషన్లో ఫార్ములాస్ అనేవి మనకు చాలా చాలా ఇంపార్టెంట్. క్లియరా? సో ఇక్కడతో ఏంటంటే 2D అనేది కంప్లీట్ అవుతుంది. నెక్స్ట్ మనం 3D స్టార్ట్ చేద్దాం. సో 3D నుంచి మనకి ఏంటంటే ఎక్కువ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. సో క్వశ్చన్స్ అనేవి కూడా ప్రతి ఒక్క మోడల్కి నేను ఒకటి తీసుకున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ క్వశ్చన్ చూడండి 3Dలో. ఓకేనా? 3D. సో ఇక్కడ ఏం చెప్తున్నారు? ద వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఈస్ 36 మీటర్ క్యూబ్. సో క్యూబాయిడ్ యొక్క వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఇది ఏమవుతుంది చెప్పండి? వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ అనేది ఏమవుతుంది? సో మనకు ఫార్ములాస్ అనేవి గుర్తుండాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ అనేది మనకు ఏమవుతుంది అంటే లెంత్ మల్టిప్లైడ్ బై బ్రెడ్త్ మల్టిప్లైడ్ బై హైట్. అవునా?
సో ఇక్కడ వాల్యూమ్ ఆఫ్ ఎ క్యూబాయిడ్ ఎంత ఇచ్చాడు 36 మీటర్ స్క్వేర్ అండ్ ఇఫ్ ద లెంత్ అండ్ బ్రెత్ లెంత్ అనేది 6 మీటర్స్ బ్రెత్ అనేది 3 మీటర్స్ సో వాల్యూమ్ అనేది ఎంత 36 లెంత్ వాల్యూ ఎంత ఇచ్చాడు చూడండి ఇది ఎల్ ఇది బి సో లెంత్ ఈజ్ 6 మల్టిప్లైడ్ బై బ్రెత్ ఈజ్ 3 మల్టిప్లైడ్ బై హైట్ సో ఇక్కడ హైట్ వాల్యూ మనం కనుక్కోలేమా హైట్ వాల్యూ చెప్పండి నాకు హైట్ వాల్యూ అనేది ఏమవుతుంది ఆన్సర్ మీరే చెప్పాలి దీనికంటే ఈజీ క్వశ్చన్ అనేది ఉండదు సో మనం ఫస్ట్ స్టార్టింగ్ ఈజీ క్వశ్చన్ నుంచి స్టార్ట్ చేద్దాం ఒక డిఫికల్టీ లెవెల్ అనేది పెంచుకుంటూ ఇలా వెళ్తాం సో మనకి ఎగ్జామ్లో ఎటువంటి క్వశ్చన్స్ కూడా వస్తూ ఉంటాయి సో క్వశ్చన్స్ అనేవి ఇలాంటివి వచ్చినప్పుడు మనం ఏంటంటే సిల్లీ మిస్టేక్స్ అనేవి చేయకూడదు అంతే సో ఇక్కడ 6 3s are 18 హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు 36 అవుతుంది సో 36 అనేది 36/18 సో హెచ్ వాల్యూ అనేది ఏమవుతుంది 36/18 సో 36/18 ఏమవుతుంది హెచ్ వాల్యూ ఏమవుతుంది చెప్పండి సో 18 2s are 36 సో హెచ్ వాల్యూ ఈజ్ 2 హెచ్ వాల్యూ ఎంత 2 సో ఇక్కడ అడిగింది ఏంటి సో మనకు కావాల్సింది టోటల్ సర్ఫేస్ ఏరియా సో వాట్ వీ హ్యావ్ టు ఫైండ్ ఈస్ వీ హ్యావ్ టు ఫైండ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ క్యూబాయిడ్ సో క్యూబాయిడ్ యొక్క టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది సో సింపుల్గా 2 times ఆఫ్ ఎల్బి ప్లస్ బిహెచ్ ప్లస్ హెచ్ఎల్ అన్నిటిని ఇలా మల్టిప్లై సో 2 అనేది అలాగే ఉంటుంది ఎల్ ఇంటూ బి అంటే 6 మల్టిప్లైడ్ బై 3 ప్లస్ ఓకేనా 6 ఇంటూ 3 రాస్తాను మీరు కన్ఫ్యూజ్ అవుతాను మళ్ళీ నెక్స్ట్ బిహెచ్ అంటే 3 మల్టిప్లైడ్ బై 2 ప్లస్ హెచ్ఎల్ అంటే 2 మల్టిప్లైడ్ బై 6 అంతే కదా సో 2 6 3s are 18 ప్లస్ 3 2s are 6 ప్లస్ 6 2s are 12 సో ఇక్కడ ఏమొచ్చింది సో 2 సో 6 ఒక 12 18 ఒక 18 36 సో 36 2s are ఎంత అవుతుంది 36 2s are 72 సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏమవుతుంది సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ దట్ క్యూబాయిడ్ ఈజ్ 72 అవునా సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబాయిడ్ ఈజ్ 72 మీటర్ స్క్వేర్ ఇక్కడ ఏముండాలి మీటర్ స్క్వేర్ సో ఏరియా అనేది ఎప్పుడు స్క్వేర్లో ఉంటుంది వాల్యూమ్ అనేది మనకు ఎందులో ఉంటుంది వాల్యూమ్ విల్ బి ఇన్ ద మీటర్ క్యూబ్ లేదా సెంటీమీటర్ క్యూబ్లో ఉంటుంది క్లియరా సో ఆన్సర్ ఈజ్ 72 మీటర్ స్క్వేర్ నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2కి వెళ్దామా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూడండి సో ఇక్కడ ఏం చెప్తున్నారు చూడండి ఇఫ్ ద ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 9√3 సెంటీమీటర్ స్క్వేర్ సో ఏరియా ఆఫ్ ఎన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ నథింగ్ బట్ √3/4 a square √3/4 a square సో √3/4 a square ఎంత అంటున్నాడు √3/4 a square ఈజ్ 9√3 అవునా దీనికి ఈక్వల్ అన్నాడు సో ఇక్కడ వాల్యూ ఆఫ్ a square ఏమవుతుంది a square విల్ బి 9√3 మల్టిప్లైడ్ బై √3/4 అనేది ఏమవుతుంది 4/√3 అవుతుంది రివర్స్ అవుతుంది సో √3తో √3 క్యాన్సల్ సో a square అనేది ఏమవుతుంది 4 9s are 36 a వాల్యూ ఈజ్ √36 విచ్ ఈస్ 6 సో ఏ వాల్యూ ఎంత వచ్చింది 6 కానీ ఇక్కడ మనకు అడిగింది ఏ వాల్యూ అడగలేదు దెన్ ఇట్స్ పెరిమీటర్ సో పెరిమీటర్ ఆఫ్ దట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ సో పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఏమవుతుంది పెరిమీటర్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 3a అవునా పెరిమీటర్ ఆఫ్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 3a సో ఆన్సర్ ఏమవుతుంది చెప్పండి చాలా సింపుల్ క్వశ్చన్ ఇది సో పెరిమీటర్ అనేది 3a అయితే ఏ వాల్యూ ఎంత 6 సో ఆన్సర్ అనేది 3 మల్టిప్లైడ్ బై 6 సో 3 6 ఎంత 3 6 ఆర్ ఎంత అవుతుంది చూడండి ఆన్సర్ చాలా ఈజీ క్వశ్చన్ ఇది సో 6 3s are 18 సో 18 అనేది ఆన్సర్ సో పెరిమీటర్ ఆఫ్ దట్ రైట్ ఈక్విలేటరల్ ట్రయాంగిల్ ఈజ్ 18 సెంటీమీటర్స్ క్లియరా ఓకేనా నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం ద వాల్యూమ్ ఆఫ్ ఎ రైట్ సర్క్యులర్ కోన్ ఆఫ్ హైట్ 12 centimeters అండ్ బేస్ 6 centimeters ఈజ్ హాఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ అంటే ఒక రైట్ సర్క్యులర్ కోన్ అనేది ఉంది సో వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ రైట్ సర్క్యులర్ కోన్ సో వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఈజ్ 1/3 pi r² h అవునా వేర్ ఇక్కడ చూడండి బేస్ రేడియస్ అనేది 6 హైట్ అనేది 12 సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం సో 1/2 pi అనేది అలాగే ఉంచుదాం రేడియస్ ఎంత 6 × 6 అంటే 2 సార్లు 6 రాయాలి ఓకేనా సో ఇక్కడ బ్రాకెట్స్లో కాకుండా మనం 6 × 6 రాద్దాం 6 మల్టిప్లైడ్ బై 6 ఇంటూ హైట్ వాల్యూ అంతా 12 సో ఇది వాల్యూమ్ ఆఫ్ ద కోన్ సో ఈ వాల్యూమ్ ఆఫ్ ఎ కోన్ ఏమంటున్నాడు దిస్ ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ చూడండి ఈజ్ ఈక్వల్ టు హాఫ్ ద వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ సో వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఏంటి సో హాఫ్ ఇంటూ వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈజ్ గుర్తుందా
4/3 పై ఆర్ క్యూబ్, అవునా? 4/3 పై ఆర్ క్యూబ్. సో ఇది దీనికి ఈక్వల్ అండి, అవునా? ఇది దీనికి ఈక్వల్. సో ఇక్కడ మనం ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్యాన్సిలేషన్ ఏదైనా ఉంటే అది క్యాన్సిల్ చేసేయండి. సో ఎలా క్యాన్సిల్ చేయొచ్చు? సో 1/2తో 1/2 క్యాన్సిల్, పైతో పై క్యాన్సిల్, అవునా? పైతో పై క్యాన్సిల్. నెక్స్ట్ ఏం చేయొచ్చు? 4 1s 4 3s 12, అవునా? 4 1s 4 3s 12. క్లియరా? సో ఇక మిగిలింది ఏంటి మనకు? 4 1s 4 3s 12. ఇక మిగిలింది ఏంటి? ఇక్కడ 6 ఉంది, ఇక్కడ ఒక 6 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది, ఇక్కడ ఒక 3 ఉంది. సో దట్ ఈజ్ ఆర్ క్యూబ్. సో ఇది ఆర్ క్యూబ్ అయిందంట, ఇది ఆర్ క్యూబ్ కి ఈక్వల్. సో ఇక్కడ నుంచి మనకు కావాల్సింది రేడియస్ ఆఫ్ ద స్పియర్. సో ఇక్కడ 6 6, ఇక్కడ ఒక సెకండ్ చూడండి, 6 6 కరెక్టే. దీని తర్వాత 4 4 3s 12, ఇక్కడ వచ్చేసరికి 4/3. నెక్స్ట్ ఇక్కడ 6 6 36, 36 ఇంటూ 9, 3 3s 9, 6 9s 54, 4 5, 3 9s 27, 27 ఒక 5, 27 ఒక 5 52. సో 524. సో ఎంత వచ్చింది? 524. సో 524 అనేది ఆర్ క్యూబ్ అయితే ఆర్ వాల్యూ అనేది ఏమవుతుంది? ఆర్ వాల్యూ ఈస్ క్యూబ్డ్ రూట్ ఆఫ్ 524. సో 524కి క్యూబ్డ్ రూట్ ఏమవుతుంది? 524కి క్యూబ్డ్ రూట్. సో రేడియస్ ఆఫ్ ద స్పియర్, ఒక్క సెకండ్ ఆగండి. సో వాల్యూమ్ ఆఫ్ రైట్ సర్క్యులర్ కోన్ హైట్ అండ్ బేస్ రేడియస్ ఈస్ 6, కరెక్టే. సర్క్యులర్ కోన్ రైట్. ఇక్కడ చూడండి మనం ఒక మిస్టేక్ చేసాం, ఇక్కడ ఒక మిస్టేక్ చేసాం. ఏంటి ఆ మిస్టేక్? ఇక్కడేమో 1/3 రాసాం, కానీ ఇక్కడ 1/2 రాసాం. అదే కదా, 1/2 1/2 క్యాన్సిల్ కాదు. ఇక్కడ ఏంటంటే మనకు 1/3 అనేది అలాగే ఉంటుంది, ఓకేనా? ఇక్కడ ఉండేది 1/2 కాదు, 1/3. సో 1/3, అవునా? సో ఇక్కడ 4 3s 12 అలాగే ఉంటుంది. సో ఈ విధంగా ఉంటుంది. సో ఇక్కడ చూస్తే ఈ 3 ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి, అవునా? ఇవి రెండు క్యాన్సిల్ అయిపోతాయి. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఏంటి? 6 ఇంటూ 6 ఇంటూ 3 ఇంటూ ఇక్కడ 2 మిగిలింది కాబట్టి 2. సో ఇక్కడ ఆర్ క్యూబ్. సో ఇక్కడ లాస్ట్కి మనకు మిగిలేది ఇక్కడ 6 క్యూబ్ ఇజ్ ఈక్వల్స్ టు, ఇక్కడ 2 6 ఉన్నాయి, ఈ రెండు కలిపితే ఒక 6. సో ఆర్ క్యూబ్. సో ఆర్ క్యూబ్ అనేది 6 క్యూబ్ అనేది, రేడియస్ అనేది ఏమవుతుంది? 6. సో రేడియస్ వాల్యూ ఈజ్ 6, అవునా? ఎస్. సో రేడియస్ వాల్యూ ఈజ్ 6. సో రేడియస్ వాల్యూ ఏమవుతుంది? 6. సో ఇక్కడ మనం మిస్టేక్ చేసాం. సో 1/3 రాయాల్సింది 1/2 రాసాం. సో దానివల్ల కొంచెం ఇదైంది. సో నో ప్రాబ్లం, 1/3 రాస్తే ఎగ్జాక్ట్గా మనకు ఆన్సర్ వచ్చేసింది. సో రేడియస్ ఈజ్ వాట్? 6 సెంటీమీటర్స్. క్లియరా? నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. నెక్స్ట్ 4th క్వశ్చన్ కనుక చూస్తే ఇక్కడ ఏమంటున్నాడు? క్వశ్చన్ నెంబర్ 4. ద హైట్ ఆఫ్ ఎ సిలిండ్రికల్ పిల్లర్ ఈజ్ 28 meters. సో ఇది హైట్. నెక్స్ట్ రేడియస్ ఈస్ 3 meters. నెక్స్ట్ ద కాస్ట్ ఆఫ్ పెయింటింగ్ అరౌండ్ ద పిల్లర్. అంటే ఒక సిలిండర్ ఉంది, ఈ పిల్లర్ ఉంది. సో ఈ పిల్లర్ చుట్టూ మనం ఏం చేస్తున్నాం? పెయింట్ వేస్తున్నాం. ఈ పిల్లర్ చుట్టూ మనం ఏం చేస్తున్నాం? పెయింట్ వేస్తున్నాం. సో చుట్టూ వేస్తున్నాం, పైన కింద వేయడం లేదు. సో ఈ పిల్లర్ చుట్టూ వేస్తున్నాం అంటే మనకి ఇక్కడ ఏం యూజ్ అవుతుంది అంటే కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా యూజ్ అవుతుంది. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా లేదా లాటరల్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ వాట్? సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఫార్ములా ఏంటి? 2πRh. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇస్ 2πRh, ఓకేనా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది ఫైండ్ అవుట్ చేద్దాం. సో 2 ఇంటూ పై వాల్యూ ఎంత? 22/7 ఇంటూ రేడియస్ ఎంత? రేడియస్ ఈజ్ 3 సెంటీమీటర్స్ లేదా 3 meters ఇంటూ హైట్ వాల్యూ ఎంత? 28. సో ఇదేంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, అవునా? ఇదేంటి? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా. సో ఇప్పుడు ఏం చెప్తున్నా అంటే ఎంతైతే ఏరియా ఉందో, ఓకేనా, ఎంతైతే ఏరియా ఉందో ఆ ఏరియాకి పర్ స్క్వేర్ మీటర్కి మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం? ఆ పిల్లర్కి పెయింట్ వేయడానికి పర్ స్క్వేర్ మీటర్ మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం? 8 rupees. సో ఇదేమో ఏరియా, సో ఇది స్క్వేర్ మీటర్లో వస్తుంది. సో పర్ స్క్వేర్ మీటర్ 8 rupees అంటే ఇది స్క్వేర్ మీటర్లో వస్తుంది. అంటే ఒక్కొక్క స్క్వేర్ మీటర్కి మనం ఎంత ఛార్జ్ చేస్తున్నాం? 8 rupees అనేది ఛార్జ్ చేస్తున్నాం. సో నా ఆన్సర్ అనేది ఇదే. నా ఆన్సర్ ఏంటి? ఇదే. సో దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. బట్ మనం ఏంటంటే క్యాలిక్యులేట్ చేయాల్సిన అవసరం లేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేద్దాం? ఏదైనా క్యాన్సల్ పోతే క్యాన్సల్ చేద్దాం. సో ఫస్ట్ చూడండి, 7 1s 7 4s 28, అవునా? 7 4s 28. సో ఇక్కడ 4తో క్యాన్సిల్ అయిపోయింది. క్లియర్ అయిపోయిందా? సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ నాకు ఏమేమి ఉన్నాయి. సో ఇక్కడ నాకు మిగిలింది ఏంటి? 2 ఇంటూ 22 ఇంటూ 3 ఇంటూ 4 ఇంటూ 8, అవునా? 8. సో నా ఆన్సర్ అనేది వీటి యొక్క మల్టిపుల్ అవ్వాలి, అవునా? నా ఆన్సర్ ఏంటి? వీటి యొక్క మల్టిపుల్. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చూడాల్సింది ఏంటంటే ఇక్కడ 11 ఉందా లేదా. ఇక మీరు 22లో కనుక చూస్తే ఇక్కడ నా ఆన్సర్ అనేది 11 యొక్క మల్టిపుల్, అవునా? నా ఆన్సర్ ఏంటి? 11 యొక్క మల్టిపుల్. సో నేను ఇది మల్టిప్లై చేయను,
మల్టిప్లై చేయకుండా ఆప్షన్స్లో ఏది 11 యొక్క మల్టిపుల్ ఉంటే అది ఆన్సర్ అవుతుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 యొక్క డివిజిబిలిటీ రూల్ ఏం చెప్తుంది, ఆల్టర్నేట్ డిజిట్స్ని యాడ్ చేసి సబ్ట్రాక్ట్ చేయాలి. సో ఇక్కడ 4 + 3 7, 4 + 2 6. సో ఇది 11 యొక్క మల్టిపుల్ కాదు. నెక్స్ట్ ఇది 4 ఒక 2 6, 4 ఒక 2 6. సో 6 - 6 0. ఎస్ 11 యొక్క మల్టిపుల్. 4 ఒక 8, 4 ఒక 8 12, 12 - 6 ఇది కూడా కాదు. 4 ఒక 6 10, 2 ఒక 4 6 ఇది కూడా కాదు. సో నా ఆన్సర్ ఏంటి 4224 అంతే. ఆన్సర్ ఏంటి 4224. ఎలా చెక్ చేసామంటే 11 యొక్క మల్టిపుల్ అనేది చెక్ చేసాం. 11 యొక్క మల్టిపుల్తో చెక్ చేసాం. లేదు సార్ నేను మొత్తం సాల్వ్ చేస్తానంటే 22 × 2 44, నెక్స్ట్ 4 8 32, 32 3 96. సో 44 × 96 ఇది మల్టిప్లై చేయండి, ఎగ్జాక్ట్లీ మీకు 4224 వస్తుంది. సో ఇక్కడ చిన్న వాల్యూసే కాబట్టి మల్టిప్లై చేయొచ్చు. బట్ ఏంటంటే కొన్నిసార్లు ఎగ్జామ్లో బిగ్గర్ వాల్యూస్ వస్తాయి, అప్పుడు ఏం చేస్తామంటే ఇండివిజువల్గా చెక్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ 11 చెక్ చేస్తాం, 11 కనుక 2 వస్తే 3 చెక్ చేస్తాం, నెక్స్ట్ 4 చెక్ చేస్తాం, నెక్స్ట్ 8 చెక్ చేస్తాం. అలా చెక్ చేస్తే మనకి ఏంటంటే ఆన్సర్ అనేది వచ్చేస్తుంది. క్లియర్? ఓకేనా, అర్థమైందా? సో ఆన్సర్ ఈజ్ 4224. ఓకే, నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. హౌ మెనీ సాలిడ్ స్పెరికల్ బాల్స్ ఆఫ్ డయామీటర్ 1.5 సెంటీమీటర్స్. సో ఇక్కడ చూడండి 1.5ని మనం ఎలా రాయొచ్చు, 3/2గా రాయొచ్చు, అవునా? సో ఇదేంటి డయామీటర్. సో డయామీటర్ అనేది 3/2 అయితే, రేడియస్ అనేది ఏమవుతుంది 3/2లో సగం. 3/2లో సగం. సో 3/2కి సగం ఏంటి, సో 3/2 × 1/2 ఏమవుతుంది 3/4. సో రేడియస్ ఈజ్ 3/4. సో ఇప్పుడు మనము 1.5 తీసుకోకూడదు, మనం రేడియస్ 3/4 తీసుకోవాలి. ఓకేనా? సో ఇక్కడ ఏం చెప్తున్నాడు, హౌ మెనీ సాలిడ్ స్పెరికల్ బాల్స్ ఆఫ్ డయామీటర్ 1.5 సెంటీమీటర్స్ కెన్ బి మేడ్ బై మెల్టింగ్ సిలిండ్రికల్ మెటల్ ఆఫ్ హైట్ 20 సెంటీమీటర్స్ అండ్ డయామీటర్. ఇక్కడ కూడా చూడండి డయామీటర్ అన్నాడు. సో ఇక్కడ మనం రేడియస్ ఏం తీసుకోవాలి, డయామీటర్ తీసుకోకూడదు, రేడియస్ అనేది దీంట్లో సగం. సో 12లో సగం ఏంటి 6. సో 6 సెంటీమీటర్స్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడంటే ఒక సిలిండర్ అనేది ఉంది, సో ఆ సిలిండర్ నుంచి స్పెరికల్ బాల్స్ అనేది తయారు చేస్తాం, అవునా? స్పెరికల్ బాల్స్ అంటే ఇక్కడ ఏంటంటే మనం n నెంబర్ ఆఫ్ స్పెరికల్ బాల్స్ అనేవి తయారు చేసాం. సో దీని యొక్క వాల్యూమ్ ఉందా, ఈ వాల్యూమ్ వచ్చేసి దేనికి ఈక్వల్ అవుతుంది, ఈ సిలిండర్కి ఈక్వల్ అవుతుంది. సో ఈ రెండిటి యొక్క వాల్యూమ్స్ అనేవి మనకు ఈక్వేట్ అవుతాయి. సో ఈ రెండు వాల్యూమ్స్ని ఈక్వేట్ చేయండి, ఆన్సర్ వచ్చేస్తుంది. సో ఇక్కడ n వాల్యూ కూడా వచ్చేస్తుంది. సో n ఇంటూ, సో వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 4/3 పై r వాల్యూ. సో ఇక్కడ స్పియర్, సో రేడియస్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 3/4. సో 4/3 పై r3. సో 3/4 ఎన్నిసార్లు రాయాలి, 3 సార్లు రాయాలి. సో 3/4 దట్ ఈస్ ఈక్వల్స్ టు వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏంటి, వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ పై r². అంటే ఇక్కడ 6 × 6. ఓకేనా, ఇది సిలిండర్, రేడియస్ ఆఫ్ ఎ సిలిండర్ 6 × 6 ఇంటూ హైట్ వాల్యూ ఎంత ఇక్కడ 20. హైట్ వాల్యూ ఇస్ 20 ఇదే. ఓకేనా, సో ఇక్కడ క్యాన్సిలేషన్ చేయండి, ఏదైనా క్యాన్సిలేషన్ కనుక పోతే. సో ఇక్కడ పైతో పై క్యాన్సల్. ఓకేనా, నెక్స్ట్ ఇంకా ఏం క్యాన్సిల్ అయితే, ఇక్కడ ఒక 4 క్యాన్సిల్ అవుతుంది, ఇక్కడ ఒక 3 క్యాన్సిల్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ పైతో పై క్యాన్సల్, 4/3తో 3/4 క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ 3 1s 3 2s 6, 3 1s 3 2s 6, అంతే కదా, క్యాన్సిల్ అయింది. సో ఇక్కడ లెఫ్ట్ సైడ్లో n వాల్యూ ఒకటే ఉంచండి, రైట్ సైడ్లో ఏముంది 2 2s 4 × 20. ఇక్కడ కింద 2 4s ఉన్నాయి, 4 × 4. సో n వాల్యూ అనేది ఏమవుతుంది 4 4s 16, 16 4s 64, 64 2s 64కి డబల్ 128. సో n వాల్యూ ఈజ్ 128 ఒక 0. సో ఇటువంటి ఎన్ని స్పెరికల్ బాల్స్ అనేది మనం తయారు చేయగలమంటే 1280. సో 1280 బాల్స్ అనేది మనం తయారు చేయగలం. ఓకేనా, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. ఇఫ్ ఎ మెటాలిక్ సాలిడ్ సిలిండర్ ఆఫ్ రేడియస్ 6 inches అండ్ హైట్ 64 inches ఈజ్ మెల్టెడ్ అండ్ కాస్ట్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ స్పియర్. అంటే ఇక్కడ ఏం చెప్తున్నాడు, ఇక్కడ కూడా సేమ్ వాల్యూమ్ని ఈక్వేట్ చేయడమే. ఇక్కడ మనం ఏం చేస్తున్నాం, ఒక సాలిడ్ సిలిండర్ని ఏం చేస్తున్నాం, కాస్టెడ్ ఇంటూ సాలిడ్ స్పియర్. సో ఇక్కడ ఒక సిలిండర్ని మనం ఏం చేస్తున్నాం, సిలిండర్ని స్పియర్గా మారుస్తున్నాం. సో సిలిండర్ యొక్క వాల్యూమ్ ఏమవుతుంది, స్పియర్ యొక్క వాల్యూమ్కి ఈక్వల్ అవుతుంది. అదే మనం చేయాలి ఇక్కడ, అంతేనా? సో వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ పై r². సో r అంటే ఇక్కడ h6 పై r² ఇంటూ హైట్ వాల్యూ అంటే 64 inches. సో పై r² h దట్ ఈస్ ఈక్వల్స్ టు ఈజ్ మెల్టెడ్ అండ్ కాస్టెడ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాలిడ్ స్పియర్. సో ఒక సాలిడ్ స్పియర్ లాగా మనం కన్వర్ట్ చేసాం. సో
దెన్ ద సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. అంటే ఆ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్ కనుక్కోవాలి. మనకు కావాల్సింది సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద స్పియర్. సో సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఈజ్ నథింగ్ బట్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ స్పియర్ ఏంటి? ఫార్ములా 4πr². అవునా? సో ఇక్కడ నుంచి ఆర్ వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తాం. సో వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఈజ్ 4/3πr³ అంతేనా? సో పైతో పై క్యాన్సల్. ఓకేనా? ఇంకా ఏం క్యాన్సల్ చేస్తుంది? సో 4 1s are 4 4 6 are 24 అంతే కదా? 4 6 are 24. నెక్స్ట్ ఇక్కడ ఏమేమి మిగిలా చూడండి. సో 6 multiplied by 6 multiplied by 16 multiplied by 3 దట్ ఈస్ ఈక్వల్స్ టు r³ ఏంటి? r³. నెక్స్ట్ ఇక్కడ నుంచి మనము ఏం చేయొచ్చు? సో 16ని మనం ఏం చేయొచ్చు? 8 into 2గా రాయొచ్చా? 8 2s are 16 8 2s are 16. సో మళ్ళీ 3ని 2ని కంబైన్ చేస్తే మొత్తాన్ని దీన్ని ఎలా రాయొచ్చు చూడండి. సో 6 multiplied by 6 multiplied by, సో 3 2s are 6 multiplied by 8 దట్ ఈస్ ఈక్వల్స్ టు r³. సో మల్టిప్లై చేయడం లేదు నేను. సో ఇక్కడ చూడండి 6 నాకు ఎన్ని ఉన్నాయి? 3 6లు ఉన్నాయి. అంటే ఇక్కడ రేడియస్ అనేది ఏమవుతుంది? 6 ఇంటూ r³ అనేది 8 అయితే ఏమవుతుంది? r వాల్యూ అనేది 2 అవుతుంది. లేదా 8ని మనం 2 into 2 into 2 3 సార్లు రాయొచ్చు. సో రేడియస్ r వాల్యూ అనేది 6 2s are 12. సో రేడియస్ ఈజ్ 12 inches. రేడియస్ ఏమవుతుంది? 12 inches. సో రేడియస్ 12 వచ్చేసింది. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. 4 into పై అలాగే ఉంచండి 4π. సో రేడియస్ ఎంత? 12 square. సో 4π 12 square is 144. సో 144 into 4. సో our answer is 144 into 4 400 ఒక 160 560 ఒక 16. సో 576. సో ఆన్సర్ is 576 π. సో 576 π అంతే కదా? సో ఆన్సర్ ఏమవుతుంది? 576 π అనేది మనకు ఆన్సర్గా రావడం జరుగుతుంది. క్లియరా? అర్థమైందా? సో ఇక్కడ చూడండి ఇలా మనం వీటిని సాల్వ్ అనేది చేయాలి. క్లియర్? సో ఫార్ములా కనుక తెలిస్తే మనం ఈజీగా చేయొచ్చు. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూడండి. క్వశ్చన్ నెంబర్ 7 ఏంటి అనేది మీరు కొంచెం ఆలోచించండి. క్వశ్చన్ని చదవండి ఏం చెప్తున్నాడు ఏంటి అనేది. సో ఏం చెప్పాడు ఇక్కడ క్వశ్చన్లో? ఫర్ ఎ సాలిడ్ సర్క్యులర్ సిలిండర్ లెట్ సి అండ్ టీ డినోట్ ద కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అండ్ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, టోటల్ సర్ఫేస్ ఏరియా సిటీ అంట. C/T అనేది 1/2 అంట. ఏం చెప్పాడు? C/T అనేది 1/2. అవునా? C/T. సో C/T అంటే C/T. C/Tని మనం ఏం చేయొచ్చు? 1/2 అంటే 1/2గా రాయొచ్చు. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పాడు? టీ వాల్యూ ఇచ్చేసాడు. సో టీ వాల్యూ 616. సో టీ అనేది సబ్స్టిట్యూట్ చేయండి. C/616 దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2. నెక్స్ట్ ఇక్కడ నుంచి సి వాల్యూ ఏమవుతుంది? కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా, దీనికి సగం. సో 2 3s are 6. ఓకేనా? 0 2 8s are 16. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా అనేది 308, టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది 616. కానీ మనకు కావాల్సింది ఏంటి? వాట్ ఈస్ ద వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్. వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కావాలంటే మనం ఏం చేయాలి? ఓకేనా? వాల్యూమ్ ఆఫ్ ద సిలిండర్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇక్కడ మనకు కావాల్సింది ఏమేమి కావాలో చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ πr²h. మనకు r కావాలి, h కావాలి. ఎలా ఫైండ్ అవుట్ చేయాలి? ఇందులో సబ్స్టిట్యూట్ చేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా C వాల్యూ. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2πrh. అవునా? 2πrh. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఎ సిలిండర్ ఈజ్ 2πrh. సో C వాల్యూ 308, ఇది మనకు తెలుసు. 308 ఈజ్ ఈక్వల్స్ టు 2 ఇంటూ, ఓకేనా, 2 ఇంటూ ఇక్కడ πr అనేది అలాగే ఉంచుదాం. సో π మల్టిప్లైడ్ బై r, ఓకేనా, π మల్టిప్లైడ్ బై r మల్టిప్లైడ్ బై h. అవునా? సో π మల్టిప్లైడ్ బై r మల్టిప్లైడ్ బై h. సో ఇక్కడ క్యాన్సిలేషన్ కనుక చేస్తే 2 1s are 5s are 15 2s 30, నెక్స్ట్ 54. సో ఇక్కడ 154/h. 154/h అనేది ఏమవుతుంది? πr వాల్యూ అవుతుంది. అవునా? సో 154/h ఈజ్ πr వాల్యూ. అంతే కదా? ఎస్, కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఇది. సో ఇక్కడ నుంచి మనం πr వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. నెక్స్ట్ ఇక్కడ టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి? టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్. టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏ సిలిండర్ ఈజ్ వాట్? సో 2πrh ప్లస్ 2πr². సో అక్కడ నుంచి 2πr కనుక మనం కామన్ తీస్తే 2πr ఇంటూ r ప్లస్ h, ఇదే కదా ఇది. సో టోటల్ సర్ఫేస్ ఏరియా అనేది
616 ఓకేనా 616 by 616 దట్ ఈస్ ఈక్వల్స్ టు 2 pi r. సో ఇక్కడ pi r వాల్యూ మనం ఏం చేయొచ్చు 154 by h అనేది రాయొచ్చు 154 upon h multiplied by r plus h. సో 154 into 4 154 4 జా 2 2 జా. సో ఇక్కడ నుంచి 2h అనేది ఏమవుతుంది r ప్లస్ హెచ్. సో 2h అనేది ఏమవుతుంది r ప్లస్ హెచ్. లేదా సింపుల్గా చూడండి 154 ఇంటూ 2 అనేది 308. సో 308కి డబల్ ఇది. సో 2h అనేది r ప్లస్ హెచ్ అవుతుంది. ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ r వాల్యూ కూడా రెండు ఏమవుతాయి హెచ్ వాల్యూ r వాల్యూ రెండు కూడా ఈక్వల్ అయిపోతాయి అవునా. సో r వాల్యూ హెచ్ వాల్యూ ఎప్పుడైతే ఈక్వల్ అయిపోతుందో ఈక్వల్ అయిపోతుందో సో ఇక్కడ చూడండి హెచ్ వాల్యూ ఆర్ వాల్యూ రెండు ఈక్వల్ అయిపోయాయి. సో ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కనుక మనం సబ్స్టిట్యూట్ చేస్తే ఏమవుతుంది హెచ్ వాల్యూ అంటే 154 బై హెచ్ ప్లస్లో ఆర్ సబ్స్టిట్యూట్ అండి ఇజ్ ఈక్వల్స్ టు పై ఆర్. సో 154 ఇజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్. సో పై ఆర్ స్క్వేర్ అనేది 154 ఎప్పుడు అవుతుంది పై ఆర్ స్క్వేర్ అనేది 154 ఎప్పుడు అవుతుంది అంటే ఆర్ వాల్యూ అనేది 7 అయినప్పుడు ఓకేనా. కొన్ని స్టాండర్డ్ వాల్యూస్ అనేవి ఉంటాయి అవి గుర్తుపెట్టుకోవాలి. సో కావాలంటే చెక్ చేయండి 22/7 ఇంటూ 7 ఇంటూ 7. సో 7 7 క్యాన్సల్ 7 2 14 154 అవునా. సో ఇక్కడ ఆర్ వాల్యూ అనేది 7 అయినప్పుడు 154 అవుతుంది. సో రేడియస్ 7 హైట్ కూడా 7 మనకు రేడియస్ 7 వచ్చేసింది హైట్ కూడా 7 వచ్చేసింది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. సో రేడియస్ వచ్చేసింది హైట్ కూడా వచ్చేసింది ఓకేనా క్లియర్. సో ఇక్కడ కనుక చూస్తే సో v ఈజ్ ఈక్వల్స్ టు పై ఆర్ స్క్వేర్ ఆర్ వాల్యూ ఎంత ఇక్కడ సో పై వాల్యూ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో పై ఈజ్ నథింగ్ బట్ 22/7 రేడియస్ ఈజ్ 7 multiplied by 7 multiplied by 7. సో క్యాన్సల్. సో 22 ఇంటూ 7 154 ఇంటూ 7. సో ఎంత వస్తుంది 700 ఒక 350 1050 ఒక 28 4 7 28 కదా. సో 1078 అంతే కదా. సో మల్టిప్లై చేస్తే 1078 అనేది ఆన్సర్గా వస్తుంది. సో ఆన్సర్ ఈస్ 1078 క్లియరా. ఆన్సర్ ఏమొస్తుంది 1078 ఓకే 1078 అనేది మనకు ఆన్సర్గా వస్తుంది ఓకేనా. నెక్స్ట్ ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు మనకు ఓకేనా. ఎగ్జామ్లో ఇంత ప్రాసెస్ చేయాల్సిన అవసరం లేదు. నేను ఏంటంటే ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం మీకు ఏంటంటే ఇది ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఇలా చెప్పాను. దీన్ని మనం ఏంటంటే ఇంకొంచెం సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి. సో దీన్ని మనం ఏంటంటే ఇంకొంచెం సింపుల్గా చేయొచ్చు. ఎలా చేయొచ్చు చూడండి ఇక్కడ చెప్తాను. సో సేమ్ ఇదే క్వశ్చన్ సేమ్ ఇదే ప్యాటర్న్ ఓకేనా సేమ్ ఇదే ప్యాటర్న్. సో ఇక్కడ ఏం చెప్పాడు కర్వ్డ్ సర్ఫేస్ బై టోటల్ సర్ఫేస్ అనేది 1/2 కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా టోటల్ సర్ఫేస్ ఏరియా అంతా 1/2. సో ఇక్కడ చూడండి కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ఏంటి సిలిండర్. సో కర్వ్డ్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈస్ 2πRh బై టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ సిలిండర్ ఈస్ 2πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్. ఇదేమవుతుంది 1/2 అవునా. సో ఇక్కడ నుంచి చూడండి 2πR క్యాన్సల్. మనకు మిగిలేది ఏంటి హెచ్ బై ఆర్ ప్లస్ హెచ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు 1/2 అవునా 1/2. సో ఇక్కడ నుంచి క్రాస్ మల్టిప్లై చేస్తే 2h ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ ప్లస్ హెచ్. నెక్స్ట్ 2h మైనస్ హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్. ఇక్కడ నుంచి హెచ్ వాల్యూ అనేది ఆర్ వాల్యూకి ఈక్వల్ అని చెప్పేసి ఇక్కడ నుంచే మనం చెప్పేయచ్చు ఓకేనా. అంత చేయాల్సిన అవసరం లేదు. హెచ్ వాల్యూ అనేది ఆర్ వాల్యూకి ఈక్వల్ అవునా అవును. నెక్స్ట్ దీని తర్వాత టోటల్ సర్ఫేస్ ఏరియా ఎంత ఇచ్చాడు 616 ఇచ్చాడు. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఇస్ 616. సో టీ టోటల్ సర్ఫేస్ ఏరియా. సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఏంటి సో టోటల్ సర్ఫేస్ ఏరియా ఈజ్ 2π. సో పై అంటే 22/7. ఆర్ వాల్యూ ఎంత ఆర్ వాల్యూ హెచ్ వాల్యూ రెండు కూడా ఒకటే కాబట్టి ఆర్ఏ తీసుకుందాం. హెచ్ ఆర్ రెండు ఈక్వల్ కాబట్టి హెచ్ ప్లేస్లో ఆర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. హెచ్ ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ సబ్స్టిట్యూట్ చేద్దాం. 2πR ఇంటూ ఆర్ ప్లస్ హెచ్ ప్లేస్లో మళ్ళీ ఆర్ఏ రాస్తాం ఓకేనా. సో ఇక్కడ 616 దట్ ఈస్ ఈక్వల్స్ టు 44/7 మల్టిప్లైడ్ బై ఆర్ ఇంటూ 2R అంతే కదా ఆర్ మల్టిప్లైడ్ బై 2R. సో ఇక్కడ 44తో 11 4 44 11 5 55 11 6 66. నెక్స్ట్ మళ్ళీ 4తో కనుక క్యాన్సిల్ చేస్తే 16. సో ఇక్కడ ఏమొస్తుంది 16 ఇంటూ 7. 16 ఇంటూ 7 ఈజ్ 2R స్క్వేర్. సో ఇక్కడ క్యాన్సిల్
7 8 56. 7 8 ఎంత వచ్చింది? 56. ఒక్కసారి చెక్ చేద్దాం. 11 4 44, 11 5 55, 6 11 6 66, 4 4 1 4, 4 4 16 కదా. ఇక్కడ చూడండి, 4 4 16, ఇక్కడ 4 4 16 అంటే 2తో క్యాన్సిల్ చేస్తే 7. సో ఇక్కడ 7 into 7, ఆర్ స్క్వేర్ అనేది 7 into 7 49 అయితే ఆర్ వాల్యూ అనేది ఏమవుతుంది? ఆర్ వాల్యూ ఈజ్ ఈక్వల్స్ టు 7. సో ఆర్ వాల్యూ 7, హెచ్ వాల్యూ 7. ఇక్కడ నుంచి మనం ఈజీగా ఫైండ్ అవుట్ చేయొచ్చు. సో రెండు ప్రాసెస్ ఒకటే, బట్ ఏంటి అంటే ఇందులో మనం ఏంటంటే ఒక స్టెప్ అనేది రెడ్యూస్ అయిపోతాం. బట్ ఏంటంటే బేసిక్ అనేది అది. క్లియరా? నెక్స్ట్ 8th క్వశ్చన్కి వెళ్దామా? ఇంకా నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ఎ సాలిడ్ మెటాలికల్ స్పియర్ ఆఫ్ రేడియస్ 12 centimeters is melted and recast into form of small spheres of radius 2 centimeters. How many small spheres are formed? సో చాలా సింపుల్, వాల్యూమ్స్ని ఈక్వేట్ చేయడం. సో రెండు కూడా స్పియర్సే కాబట్టి 4/3 పై క్యాపిటల్ ఆర్ క్యూబ్ దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ స్మాల్ ఫామ్ అవుతున్నాయి. సో 4/3 పై స్మాల్ ఆర్ క్యూబ్. సో 4/3 పై రెండు కూడా క్యాన్సల్. సో క్యాపిటల్ ఆర్ అనేది 12 క్యూబ్. సో 12 multiplied by 12 దట్ ఈస్ ఈక్వల్స్ టు ఎన్ ఇంటూ స్మాల్ ఆర్ అనేది 2 into 2 into 2. సో ఇక్కడ 2 2 2 2 6 2 6 2 6. సో ఎన్ వాల్యూ అనేది ఏమవుతుంది? 6 క్యూబ్. సో 6 క్యూబ్ అనేది ఎంత? 6 క్యూబ్ ఈజ్ 216. సో ఎన్ వాల్యూ ఎంత? 216. సో ఎన్ని ఫామ్ అవుతాయంటే 216 స్మాల్ స్పియర్స్ అనేవి ఫామ్ అవుతాయి. ఓకేనా? నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 9 చూడండి, కొంచెం ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం ఏంటంటే ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి. సో ఇక్కడ ఏం చెప్తుంది? ఈ 4 circular ప్లేట్స్, సో 4 ప్లేట్స్ ఉన్నాయంట, ఆర్ ఆఫ్ రేడియస్ 5 centimeters ఆర్ ప్లేస్డ్ సచ్ దట్ ఈచ్ ప్లేట్ టచెస్ 2 other. అంటే ప్రతి ఒక్క ప్లేట్ అనేది 2 ప్లేట్స్ని టచ్ అవుతుంది. అంటే ఎప్పుడైతే మనం 4 ప్లేట్ని అలా అరేంజ్ చేస్తే అది ఎలా ఫామ్ అవుతుంది చూడండి, ఇలా ఫామ్ అవుతుంది. ఓకేనా? సో ఆ 4 ప్లేట్లు ఏంటంటే ఇలాగా ఫామ్ అనేది అవుతాయి. క్లియరా? సో ఆ 4 ప్లేట్స్, 4 ప్లేట్లు మీరు ఇలా అరేంజ్ చేయండి. అరేంజ్ చేసిన తర్వాత ఏం చెప్తున్నాడు? దెన్ ద ఏరియా ఆఫ్ హాలో స్పేస్ బిట్వీన్ దెమ్. అంటే వీటి మధ్య ఏదైతే హాలో స్పేస్ ఉందో, అంటే ఈ స్పేస్ ఉంది చూసారా? ఓకేనా? ఈ స్పేస్ అనేది కావాలంట మనకు. సో ఈ స్పేస్ అనే యొక్క ఏరియా కావాలి. సో ఈ స్పేస్ యొక్క ఏరియా కావాలంటే నేను ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటి యొక్క సెంటర్ పాయింట్స్ని మనం ఇలా నోట్ చేద్దాం. సర్కిల్ యొక్క సెంటర్స్ని నోట్ చేసిన తర్వాత ఇలా జాయిన్ చేయండి. ఇలా జాయిన్ చేయండి. ఓకేనా? సో జాయిన్ చేయండి. సో జాయిన్ చేస్తే మనకు అర్థమైంది ఏంటంటే, మనకి ఈ ఏరియా కావాలి అంటే, ఏదైతే ఈ స్టార్ ఏరియా కావాలి అంటే, మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ స్క్వేర్ ఉందా ఏంటి? ఈ స్క్వేర్. సో ఈ స్క్వేర్ అనేది ఎందుకు చెప్తున్నాను? ఎందుకంటే అన్ని రేడియసెస్ అనేది సేమ్. సో ఇది 5, ఇది 5, ఇది కూడా 5, ఇది కూడా 5. సో ఇది ఆబ్వియస్గా ఏమైపోయింది? ఒక స్క్వేర్ ఫామ్ ఉంది. అంటే ఇక్కడ మనం ఏం చేయాలంటే ఒక స్క్వేర్ యొక్క ఏరియాలో నుంచి ఏం తీసేయాలి? ఏం తీసేయాలంటే ఇలాగ ఉన్నాయి చూడసారా, ఇలాగా. సో ఇలాగా క్వార్టర్ సర్కిల్స్ అనేవి ఉన్నాయి. ఇవి ఉన్నాయా? ఇలాగా 4 ఉన్నాయి ఇలాగా. సో ఇలా 4 ఉన్నాయి. సో ఈ 4 క్వార్టర్ సర్కిల్స్ని తీసేయాలి. సో ఎప్పుడైతే ఈ 4 క్వార్టర్ సర్కిల్స్ అనేవి జాయిన్ అవుతాయో, అంటే ఈ 4 క్వార్టర్ సర్కిల్స్ని జాయిన్ చేస్తే అదేమైపోతుంది? ఒక సర్కిల్ ఫామ్ అవుతుంది. సో సింపుల్గా ఏంటంటే స్క్వేర్ యొక్క ఏరియాలోంచి సర్కిల్ యొక్క ఏరియా తీసేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. స్క్వేర్ యొక్క ఏరియా నుంచి సర్కిల్ యొక్క ఏరియా తీసేస్తే ఆన్సర్. ఎందుకు? ఇది ఎలా ఫామ్ అయింది? 4 క్వార్టర్ సర్కిల్స్ ద్వారా ఫామ్ అనేది అయ్యింది. అవునా? సో 4 క్వార్టర్ సర్కిల్స్ని జాయిన్ చేస్తే ఇది అవుతుంది. సో ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి వాల్యూస్. సో సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్. సో స్క్వేర్ యొక్క సైడ్ ఏంటి? స్క్వేర్ యొక్క సైడ్ యొక్క లెంత్ ఇదే కదా. సో ఇది మొత్తం స్క్వేర్ యొక్క సైడ్ అవుతుంది. సో ఇదెంత? 10. సో సైడ్ ఆఫ్ ఎ స్క్వేర్ ఈజ్ 10. సో ఏరియా ఆఫ్ ఎ స్క్వేర్ ఏమవుతుంది? 10 స్క్వేర్ మైనస్ ఏరియా ఆఫ్ ఎ సర్కిల్. ఏరియా ఆఫ్ ఎ సర్కిల్ ఈజ్ పై ఆర్ స్క్వేర్. సో పై అంటే 22/7. రేడియస్ ఎంత తీసుకోవాలి? సో ఈ క్వార్టర్ సర్కిల్లో రేడియస్ అనేది ఏమవుతుంది? క్వార్టర్ సర్కిల్లో రేడియస్ అనేది 5. సో 22 into 5 స్క్వేర్ లేదా 5 into 5 ఇదేమవుతుంది? 100 మైనస్ 22 into 25. సో 22 into 25 అంటే ఎంత వస్తుంది? 22 2 is 50, 550. సో 550/7. సో 7తో క్యాన్సిల్ చేయండి. ఓకేనా?
సో ఇది ఎంత వస్తుంది చూస్తే 7 8 56, 7 8 56 మనకు 7 8 56, సో 7 7 తీసుకోవాలి. 7 8 56 ఎక్కువ ఉంది. 7 7 49, ఎంత వచ్చింది 6, 7 8 56, సో 78 పాయింట్ సంథింగ్, అవునా? సో మన ఆన్సర్ 100 మైనస్ 78 పాయింట్ సంథింగ్. సో 100 లోంచి 78 పాయింట్ సంథింగ్ అనేది తీసారు. సో 100 నుంచి 78 తీసేస్తే ఎంత వస్తుంది? సో 100 నుంచి 78 కనుక తీసేస్తే మనకు ఎంత వస్తుంది? 22. కానీ ఇక్కడ పాయింట్ సంథింగ్ కూడా తీసేస్తున్నాం. అర్థమవుతుందా? 22 కాదు, 22 కంటే తక్కువ వస్తుంది. సో మన ఆన్సర్ అనేది 21 పాయింట్ సంథింగ్ వస్తుంది. 21 పాయింట్ సంథింగ్ ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? ఓన్లీ ఒకటే ఉంది. సో ఆన్సర్ ఈస్ 21.43. ఆన్సర్ ఏమవుతుంది? 21.43. క్లియరా? సో ఒక స్క్వేర్ యొక్క ఏరియా నుంచి ఆ 4 క్వార్టర్ సర్కిల్స్ ని తీసేస్తే మనకు ఆన్సర్ వస్తుంది. క్లియర్? నెక్స్ట్ ఇక్కడ 10th క్వశ్చన్ చూద్దాం. సో 10th క్వశ్చన్ చూడండి. ద వెయిట్ ఆఫ్ ఎ సాలిడ్ మెటాలికల్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ ఈజ్ 4 kg. సో ఇది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, అన్నిటికంటే నాకు ఇంట్రెస్టింగ్ అనిపించిన క్వశ్చన్. ఏం చెప్పాడు చూడండి. ద వెయిట్ ఆఫ్ ఎ సాలిడ్ మెటాలికల్ స్పియర్ ఆఫ్ రేడియస్ 4 సెంటీమీటర్స్ ఈజ్ 4 kg. దెన్ ద వెయిట్ ఆఫ్ ఎ హాలో స్పియర్, అంటే ఒక హాలో స్పియర్ ఉందంట, అంటే లోపల ఖాళీగా ఉండే స్పియర్, విత్ ద సేమ్ మెటల్ విత్ అవుటర్ డయామీటర్ ఆఫ్ 16 సెంటీమీటర్స్ అండ్ ఇన్నర్ డయామీటర్ ఆఫ్ 12 సెంటీమీటర్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది చెప్దాం. అంటే ఏదైతే మన దగ్గర ఒక మెటాలికల్ స్పియర్ బాల్ ఉందో దాని యొక్క రేడియస్ 4 సెంటీమీటర్స్ ఉందో దాని యొక్క వెయిట్ ఎంత? 4 kg. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వాల్యూమ్ ఆఫ్ అ గివెన్ సాలిడ్ స్పియర్, సో వాల్యూమ్ ఆఫ్ ఎ స్పియర్ ఈస్ 4/3 పై, ఆర్ వాల్యూ అంత ఇక్కడ 4, సో 4 క్యూబ్, సో 4 ఇంటూ 4 ఇంటూ 4, ఇది కదా వాల్యూమ్, అవునా? సో ఇక్కడ ఏమవుతుంది? 4 స్క్వేర్ ఇంటూ 4 స్క్వేర్, ఇది ఇలా రాద్దాం. 4 స్క్వేర్ మల్టిప్లైడ్ బై 4 స్క్వేర్ మల్టిప్లైడ్ బై π/3, ఇది వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ఏంటి? స్పియర్. సో ఈ వాల్యూమ్ ఏదైతే ఉందో అంటే ఈ వాల్యూమ్ ఉన్న స్పియర్ ఎన్ని కేజీస్ ని రిప్రజెంట్ చేస్తుంది? ఈ వాల్యూమ్ ఉన్న స్పియర్ 4 kgs ని రిప్రజెంట్ చేస్తుంది, అవునా? 4 kgs ని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే, వాట్ వీ హ్యావ్ టు డూ నెక్స్ట్ ఈజ్, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏంటంటే ఇంకొక హాలో స్పియర్ ఉంది. ఏముంది? ఇంకొక హాలో స్పియర్. ఆ హాలో స్పియర్ యొక్క వాల్యూమ్ ని ఫైండ్ అవుట్ చేయాలి. సో వాల్యూమ్ ఆఫ్ ఎ హాలో స్పియర్ ఏంటి? సేమ్ అదే ఫార్ములా, 4/3 పై ఆర్ క్యూబ్ కాకుండా ఇక్కడ ఏం చేయాలంటే క్యాపిటల్ ఆర్ క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ క్యూబ్, క్యాపిటల్ ఆర్ క్యూబ్ లోంచి స్మాల్ ఆర్ క్యూబ్ అనేది తీసేయాలి. అంటే ఏదైతే క్యాపిటల్ ఆర్ ఉందో అందులోంచి స్మాల్ ఆర్ తీసేయాలి. సో ఇక్కడ చాలా మంది స్టూడెంట్స్ ఏంటంటే తొందరలో క్యాపిటల్ ఆర్ అనేది 16 తీసుకుంటారు, స్మాల్ ఆర్ అనేది 12 తీసుకుంటారు. కానీ ఇక్కడ డయామీటర్స్ ఇచ్చాడు. సో డయామీటర్ అనేది 16, బిగ్గర్ డయామీటర్ అనేది 16, స్మాలర్ డయామీటర్ అనేది 12. సో రేడియస్ క్యాపిటల్ ఆర్ ఏమవుతుంది? 16/2, 8. సో ఇది డయామీటర్ 16, క్యాపిటల్ ఆర్ 8, స్మాల్ ఆర్ వాల్యూ ఏంటి? 6, అవునా? సో ఇక్కడ 4/3 పై క్యాపిటల్ ఆర్ వాల్యూ 8 క్యూబ్ మైనస్ స్మాల్ ఆర్ వాల్యూ 6 క్యూబ్, అంతేనా? సో 4/3 పై అలాగే ఉంచుదాం, 4/3 పై. నెక్స్ట్ 8 క్యూబ్ ఈజ్ 5, 8 8 64, 512, ఎస్ 512 మైనస్ 216, 512 నుంచి 216 తీసేయాలి. సో ఎంత వస్తుంది? 4/3 పై. సో 512 నుంచి 216 కనుక తీసేస్తే 296, ఎస్ 296, ఇదేనా? సో ఇప్పుడు ఈ వాల్యూమ్ ఉన్న ఒక స్పియర్ ఉంది, అంటే మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఉంది. సో ఈ వాల్యూమ్ అనేది 4 kgని రిప్రజెంట్ చేస్తుంది. నెక్స్ట్ ఈ వాల్యూమ్ ఉన్న స్పియర్ ఎన్ని kgs ని రిప్రజెంట్ చేస్తుంది? ఇది మనకు ఆన్సర్ కావాలి, సో దీన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసేద్దాం ఆన్సర్, అంతే. సో ఇక్కడ ఏంటి? 4 ఇంటూ పై ఇంటూ 296/3. సో ఇంత వాల్యూమ్ ఉన్న, ఓకేనా, ఇంత వాల్యూమ్ ఉన్న స్పియర్ ఎన్ని కేజీస్ ఉంటుంది? ఇది మనకు కావాలి. సో ఎలా చేస్తాం? క్రాస్ మల్టిప్లై చేస్తాం, లేదంటే ఏదైనా కామన్ ఉంటే క్యాన్సిల్ అన్న చేయండి, లేదా క్రాస్ మల్టిప్లై అయినా చేయండి. సో క్రాస్ మల్టిప్లై చేసి మనం చేస్తాం కదా నార్మల్గా, ప్రాఫిట్ అండ్ లాస్లో కావచ్చు, పర్సెంటేజ్లో కావచ్చు, అదే విధంగా చేయండి. సో క్యాలిక్యులేషన్ ఉంటుంది కొంచెం. నేనేంటంటే ఎందుకు మల్టిప్లై చేయలేదంటే ఎక్కడొచ్చుట క్యాన్సిల్ అవుతాయి అని చెప్పేసి అలాగే ఉంచాను. సో ఇక్కడ ఏం చేయాలి? ఈ రెండింటిని మల్టిప్లై చేయాలి. సో ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏమొస్తుంది? సో 4 ఇంటూ పై మల్టిప్లైడ్ బై 296
డివైడెడ్ బై 3. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక 4 అనేది మల్టిప్లై చేస్తున్నాం, అవునా? సో ఈ రెండు మల్టిప్లై చేశాను నేను, ఇవి రెండింటిని. సో 4π × 296 × 4/3. నెక్స్ట్ దేన్ని డివైడ్ చేయాలి? 4² × 4² × π/3. అంటే దేంతో డివైడ్ చేయాలంటే 4² × 4² × π/3 అనేది పైకి వెళ్తుంది, అంటే ఇంటూ 3 అవుతుంది. సో ఇదే మన ఆన్సర్, ఓకేనా? సో క్యాన్సిలేషన్ చేయండి. సో 4తో 2 4s ఉన్నాయి ఇక్కడ, 4² క్యాన్సల్, 2 4తో 2 4² క్యాన్సల్, పైతో పై క్యాన్సల్, 3తో 3 క్యాన్సల్. నెక్స్ట్ ఇక్కడ కింద ఎంత ఉంది? 4² అంటే 16. 16తో డివైడ్ చేయడం స్టార్ట్ చేయండి, లేదా 4తో 2 సార్లు అయినా డివైడ్ చేయండి, ఎలాగైనా చేయండి. సో మనకు 4తో 2 సార్లు డివైడ్ చేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 4తో కనుక డివైడ్ చేస్తే నేను, సో 4 7s are 28, అంతే కదా? 4 7s are 28, 4 4s are 16. నెక్స్ట్ 4 1s are 4, 4 1s are 4, 4 8s are 32, 4 5s are 20. అంటే 18.5 kgs అనేది వస్తుంది. సో ఆన్సర్ ఎంత? 18.5 కిలోస్. సో ఆ పర్టికులర్ వాల్యూమ్ ఉన్న స్పియర్, హాలో స్పియర్, ఆ పర్టికులర్ వాల్యూమ్ ఉన్న హాలో స్పియర్ అనేది ఏమవుతుంది? 18.5 kgs అనేది అవుతుంది. క్లియరా? అవునా? సో ఆన్సర్ ఈజ్ 18.5 kgs. క్లియర్? సో ఇక్కడతో మనకేంటంటే మెన్సురేషన్ 3D యొక్క క్వశ్చన్స్ కూడా ఈ విధంగా మనకేంటంటే ఎగ్జామ్లో రావడం అనేది జరుగుతుంది, ఓకేనా? సో క్లియర్ కదా? అర్థమైందా అందరికీ? సో ఇక్కడతో ఏంటంటే ఈ సెషన్ అనేది ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ అ గ్రేట్ డే అహెడ్. సెషన్ డిస్మిస్డ్.